శంషాబాద్ ఏడు చూసిన ఉదయం ఏం పడదు అదే అది కనిపిస్తే కలిగి ఉంటాయి. శంషాబాద్ ఏడు చూసిన ఉదయం శంషాబాద్ లో నవయుగ బార్ అప్పుడు ఎంత 89 గుల్లలు నవయుగ బార్ పాండు సేటు వాళ్ళ కొడుకు వెంకన్న. ఎక్కడ బార్ అది? బస్ స్టాండ్ అపోజిట్ లో పక్కల ఆంధ్ర హోటల్. ఫస్ట్ ముస్లిం అయినది ఏ హోటల్ అది? సవేరా హోటల్ శంషాబాద్ లో. సవేరా కాదు, ఉంది సంథింగ్ ఇది ఉంది. ఆయన పెళ్లి ఏది మన పురాణ పుల్ పక్కల తాడ్బన్. అక్కడికి పెళ్లి ఉంది. పెళ్లికి బస్సు వెళ్ళిపోయినాం. పెళ్లికి వెళ్ళిపోయిన తర్వాత ఇక ఖాళీగా ఉండి ఏం చేద్దామన్నట్టు ఆ పురాణ పుల్ నుంచి మన రామచంద్రపుర పిల్లాడు మన ఫ్రెండ్ ఉన్నాడు ఒకడు, ముస్లిం పిల్లాడు. ఆ పిల్లాడు నేను ఆ పురాణ పుల్ నుంచి నడుచుకుంటూ వస్తున్నాం. దాని కింద మొత్తం కుక్కలు ఉన్నాయి, నల్ల కుక్కలు. చూసుకుంటూ నడుచుకుంటూ వచ్చేసి వాళ్ళ అక్క వాళ్ళ ఇంటికి పోయినాం. వాళ్ళ అక్క వాళ్ళు చార్మినార్ దగ్గర ఉంటారు. వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళ ఇంటికి తాళం వేసి ఉంది. అయ్యో ఇప్పుడు ఎట్లా చేయాలని ఏం చేసినాం, ఇద్దరం కలిసి బస్సు ఎక్కేసి ట్యాంక్ బండ్ వెళ్ళిపోయినాం. ట్యాంక్ బండ్ నుంచి బిల్లాబందీలు వెళ్ళినాం. బిల్లాబందీ నుంచి మళ్ళీ చార్మినార్ వచ్చి అక్కడ బిర్యానీ తిని, వర్షం పడుతుంది లైట్గా, బస్ ఎక్కి ఆర్టీసీ బస్ ఎక్కి బస్ స్టాండ్లో శంషాబాద్ బస్ స్టాండ్లో దిగి బస్ స్టాండ్ నుంచి పోలీస్ స్టేషన్ వరకు నడుచుకుంటూ వెళ్ళినాం. అక్కడ నుంచి పోలీస్ స్టేషన్ ముందు నుంచి స్టేట్ నడుచుకుంటే లక్ష్మీ టాకీస్ అని ఉంటుంది శంషాబాద్ లో, పాతది. లక్ష్మీ టాకీస్ పక్కనే వాళ్ళ ఇల్లు ఉంటుంది, పాండు స్టేట్ గొల్లొల్లదని. అక్కడికి పోయినాం. అప్పటికి బరాత్ తీసిండ్రు, వర్షం పడుతుంది, వాతావరణం చల్లగా ఉంది. అక్కడ పోయేసరికి రాత్రి 8:30 అవుతుంది. అప్పుడు అక్కడ తినేసి వెళ్ళి మళ్ళీ బార్కి రావాలి మేము పండుకోవటానికి. ఓకే. అక్కడ నుంచి మేము 8:30 తినేసి 8:40కి బయలుదేరుతుంటే ఆ టాకీస్ పక్కల పోటీ రోడ్ ఉంది. ఆ రోడ్ నుంచి స్ట్రేట్గా వెళ్తే రైల్వే స్టేషన్ వస్తుంది శంషాబాద్. ఆ రైల్వే స్టేషన్ పక్కనే కూరగాయల మార్కెట్ ఉంది. అక్కడ నుంచి నడుచుకుంటూ వస్తే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ రెండు సైడ్లో మురికి తుమ్మ చెట్లు ఉంటాయి, బొందలు ఉంటాయి. ఇప్పటికి ఉన్నాయి. కాకపోతే నల్ల ఆకారంలో పిల్లి లాగా అనిపిస్తుంది. లెఫ్ట్ సైడ్ చూస్తే లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ చూస్తే రైట్ సైడ్. ఇక కాళ్ళు చేతులు అనుకుతున్నాయి. వానికి చెప్పుదామా, వానికి చెప్పుదామా, నాకు భయం వేస్తుంది. వానికి కనిపిస్తుంది, నాకు చెప్తలేడు. నాకు భయం వేస్తుంది, వాడు చెప్తలేడు. అట్లే వణుకుంటా ఒక 1/2 కిలోమీటర్ మన రైల్వే స్టేషన్ కింద డౌన్లోనే, స్టేట్ పోయే రోడ్లో డౌన్లోనే చెట్లు ఉంటాయి. చెట్ల దగ్గర ఆ గవర్నమెంట్ హాస్పిటల్ ఉంటుంది. హాస్పిటల్ వరకు అట్లే కనిపించినాయి. అక్కడి నుంచి మాయమైపోయిన తర్వాత అక్కడ చాన్ పాషా అని ఉంటాడు, ఉదండపూర్ అతను. చాన్ పాషా అని ఉదండపూర్ చాన్ పాషా మా గురువు అన్నమాట. ఆయన పక్కనే ఉంటాడు. ఆ మార్కెట్ పక్కనే కిరాయికి ఉంటుండే అప్పుడు రెంట్కు. వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళ ఇంట్లోనే ఉండి ఆ రోజు నైట్ ఉదయమే బార్కి వెళ్ళిపోయినాం లేచి. ఆయన అన్నాడు, ఇంత రాత్రులు ఎందుకు వచ్చినరా మీరు అని. ఆయన మనకు కోపం అయ్యిండు. అది జరిగిన సంఘటన. కానీ డైరెక్ట్ చూసినాం. మన కొందరు మన కుందూరులో నా పెళ్లి అయిందా కాలేదు, దాదాపుగా 20 ఏళ్ళ కిందట అనుకోకుండా సంఘటన కుందేలు షికారుకి వెళ్తున్నాం కుందూరులో. ఎవరెవరు? నేను, మా నాన్న, ఇంకా కొంతమంది, ఇంకా ఎవరెవరో ఒక 7-8 మంది వెళ్తున్నాం. అనుకోకుండా వెళ్తున్నాం. వెన్నెలా ఉంది. వెళ్తూ ఉంటే మన షికార్కి కొందరురా ఎట్ సైడ్ అంటే మన ఇప్పుడు దేవుని గుట్ట ఉందా, దేవుని గుట్ట పక్క పోటీ నుంచి లంబడతండలేండి మన దగ్గర. ఆ పైన ఉంది కానీ అది ఏనగడ్డనా? ఏనేగడ్డ ఉంది, లంబడిపెంట ఉంది. దేవుని గుట్ట పక్కల మా లంబడిపెంట అంటే మా చేనులోకి వస్తుంది, ఏనేగడ్డ అంటే మా చేనుల కిందికి వస్తుంది. మా చేనుల పోటీ వెళ్తా ఉన్నాం. రాత్రి 11:30-12 అయింది. తర్వాత ఇక్కడ మన ఏదంటూ ఈ మన ఇదే మీ ముండూరు వాళ్ళదా ఎవరిది ఇక్కడ చింతబాయి కాదు, ఇది ఐటమ్ బై దాటిన తర్వాత రైట్ సైడ్ దేవుని గుట్ట యువతల సైడ్లో కొట్టాలు ఉన్నాయి. అక్కడ నుంచి గుట్టలకి వెళ్తున్నాం. కుందేలు 2-3 చోట్ల షికారు చేసినాం. మళ్ళీ అటు దేవుని గుట్ట దాటి కొంచెం 1 కిలోమీటర్ పోయిన తర్వాత అసలు మనుషులం నడుస్తున్నాం. అందరు కనిపిస్తున్నారు, మాటలు వినిపిస్తున్నాం. ఎక్కడ పోతున్నామో ఏం చేస్తున్నామో అనిపిస్తలేదు. పోతా ఉన్నాం. పొద్దున్న 4:30-5 అయింది. 5-5:30 గంటలకు మన ఇక్కడ మైసమ్మన్న ఇది మన ఇది దొడ్డిల మైసమ్మ ఇది మన ఇల్లది. రోడ్ పైన 4:30-5 గంటలకు ఈ రోడ్కి వచ్చినాం. ఇక్కడికి వచ్చి వదిలిపెట్టిన తర్వాత మేము అక్కడ వచ్చినాం. ఒకరు మొగలు ఒకరు
అప్పటి వరకు ఎవరు పోతూనే ఉన్నాం అసలు ఏంది కూడా అర్థమైతలేదు అప్పటి వరకు. వెన్నెల ఉంది మరి ఏం మనుషులు కనిపిస్తలేదు. పోతున్నాం అంతే. ఎవరు షికారు చేసిర్రా? షికారు చేసినాం, స్టార్టింగ్ లో చేసినాం. షికారు చేసినాక ఏం బడలేవు. తర్వాత గంట కిలోమీటర్ నడుచుకుంటూ పోయిన తర్వాత మాకు స్టార్ట్ అయింది. అప్పటిదాకా మాటల్లో ఏం లేవు, అంతా కలిసే ఉన్నారు. అందరు కలిసే ఉన్నాం, కూడా పోతున్నాం. ఎట్లా మాట్లాడుతాం అట్లా ఏం లేదు, ఊలేదు ప్రాయం లేదు. ఇప్పుడు చూడు ఇక మాకు ఉదయం ఇక్కడ వచ్చిన తర్వాత అమ్మ ఎక్కడ ఎందుకు వచ్చినాం భయ్యా అని అప్పుడు అట్లా అయింది మన కొందులురా. 3 వచ్చేసి ఫస్ట్, సెకండ్, థర్డ్. షాదాబ్ చెప్పలేదు. షాదాబ్ చెప్తే కదా ఇది ఇంట్లో కాలే. ఇంట్లో కాలేదా? 92లో అప్పుడు 1992 91లో అందులో నేను వెయిటర్గా చేస్తుంటే పైన ఎవరు లేరు. అక్కడ మేము మామూలుగా చూడనీకే పోయినాం. వాటర్ జగ్గు ఏదో తీయడానికి పోతే నల్ల ఆకారంగా కనిపించింది. నాకు భయం వేసింది. ఒకటే ములుగుతుంది అనేసరికి దాన్ని చూసి పరిగెత్తుకుంటే అసలు చెప్పనీకి రాదు, విపరీతంగా. అసలు ఇంకోటైతే హార్ట్ అటాక్ వచ్చి కింద పడిపోవాలి అసలు. మళ్ళీ పైకి కోలేదు అసలు, మనుషులు లేరని. వాడు సప్లై ఇంకా 2-3 కలిసి వచ్చిన తర్వాత వాళ్ళు ఎంబడి నేను సైన్స్ ఉన్న ఈ టైంలో దయాలు ఎక్కడ చెప్పంటారు. ఇప్పటి విషయం కాదు, ఇప్పుడు దాదాపు 25 సంవత్సరాల కింద విషయం. సైన్స్ అంటే సైన్స్లో ఏముంది? సైన్స్లో ఇప్పుడు అవన్నీ మూఢనమ్మకాలే, అవన్నీ ఏదో మనం ఆకృతి చూసి మనం అట్లా అనుకుంటాము అని చెప్పి అంటారు. కానీ వాస్తవానికి అవన్నీ ఏం లేవు అని చెప్పి అంటారు. మనుషులు భయపడవద్దు అని చెప్పాలంటే మనుషులు భయపడవద్దు. ఏంటంటే డెవలప్మెంట్, ఇప్పుడు సైన్స్ డెవలప్ అవుతుంది కాబట్టి మనుషులు భయపడవద్దు. భయాన్ని మనుషులు లోపలికి వెళ్ళి పోగొట్టాలి కాబట్టి అంతే. లేదని చెప్తున్నారు, కరెక్ట్గా లేదని చెప్తున్నారు. లేదని చెప్పే వాళ్ళకు ఎవరికైనా ఒకరికి అమాస రోజు అర్ధరాత్రి ఎవరినైనా సరే రమ్మన్నాడు, నేను నిరూపిస్తా. అంతేనా? అమాస రోజు అర్ధరాత్రి 12 తర్వాత రమ్మనండి, నేను నిరూపిస్తా. దయ్యముందని? దయ్యం ముందు కాదు, దియ్యలే చూపిస్తా. ఉందన్నట్టు కాదు, చూపిస్తావా? చూపిస్తా. ఏడైనా సరే, ఎక్కడైనా సరే, ఒక పల్లెటూరు అని కానీ ఎక్కడైనా సరే, ఇంట్లో బయటనా, ఎక్కడైనా సరే, ఇంట్లో బయట కాదు. బొందలగడ్డలు ఎక్కడ ఉన్నాయి ఆ సైడ్లో. అవునా? సరౌండర్ నిజంగా నీకు డౌటా? ఎలా క్యాలెండర్ అమాస ఎప్పుడు చూడు, ఉంటుంది 4 టైం పడుతుంది. ఇంకొక 8 రోజులు ఉంది. చూద్దాం. మన కొందుల్లో చూస్తావా, లేకపోతే మీ అతారేది ఎక్కడ మన ఉప్పు కూడా అక్కడ సైడ్ అయినా సరే, ఎందుకు మన డబుల్పూర పలక్నామా అక్కడ సైడ్ కూడా ఏవో రైల్వే యాక్సిడెంట్లో మంచి జంపు అక్కడ నుంచి మంచిగా ఉన్నాయి. డైరెక్ట్ చూపిస్తాం అంటే చూపిస్తామంటే కొందరు కనిపిస్తాయి, కొందరు కనిపించాయి. అవి అచ్చా, మా గనవాడ ఎట్లా? మా గనవాడే కానీ మరి ఎవరికి? మాకు. మీకు కనబడినప్పుడు ఏం చేయలేము కదండి. అచ్చా, నీ కనబడతాయి బాజాబ్తే అనిపిస్తాయి. అంటే కొన్ని కళ్ళ నుంచా లేకపోతే పుట్టిన నక్షత్రం నుంచా? ఇది నక్షత్రం నుంచి, అది మెయిన్. అది కళ్ళ వల్ల నక్షత్రం, జన్మ నక్షత్రం నుంచి అది ఉండొచ్చు. అది మెయిన్. కొంతమంది అంటారు పిల్లి కళ్ళు ఉంటే కనబడతాయి, లేకపోతే అది తప్పు. నువ్వు పిల్లి కళ్ళు అన్నావు కదా, పిల్లి కళ్ళు అన్నదాన్ని నువ్వు చూసే ఉంటావు మన చిలకనగర్ది. అవును. పేరు చెప్తాగు, పేరేమో ఉందా? భానుప్రియ కానీ ఏం వర్కౌట్ కాలే అంటే మనం పిచ్చితనంగా అమాయకత్వంగా మనం అనుకున్నాం ఒకటే అయింది అంటే మనం మంచిగా పోయినాం. ఏముంది ఆడ, ఏముంది ఉదాహరణ ఆడ? పిల్లి కళ్ళు అంటే అర్నా తెలుసా? అర్నా తెలుసు, మన హోటల్లో పనిచేసింది. తర్వాత ఆమెతో సెకండ్ షో సినిమాకి వెళ్ళినట్టు. ఎక్కడ? ఏ థియేటర్? మన ఉప్పల్ వేసి ఏ టాకీస్? మన రాధాకృష్ణ, మన బస్ స్టాండ్ ముంగట చూడు, ఎదురుగా రాధాకృష్ణ రాజలక్ష్మి ఎగ్జాక్ట్లీ రాజలక్ష్మి ఎగ్జాక్ట్లీ బస్ స్టాండ్ ఎదురుగా ఉంటుంది. సినిమాకి వెళ్ళిన తర్వాత వచ్చేసి ఆటోలు దొరకలేవు, ఫుల్ ఉన్నాయి. నడుచుకుంటా ఇది ఆదర్శన దాటి, ఆదర్శన అంటే మన మోరి దాటి చింత ఉంది. అవునవునవును. ఆ రోజు అమాస ఉంది, దానికి పిల్లికన్లే ఉన్నాయి.
ఆ పిల్లకి అసలు పిల్లికలే ఉన్నాయి. అసలు నాకు ఐడియా రాలేదు ఎట్లా బొందల గడ్డలకి రోడ్ మీదకి వెళ్ళి పోతే ఎవరైనా చూస్తారు అన్నట్టు. మన చించేట్ ఉంది కదా డౌన్ లోకి రాగానే మోరీ దాట చించే లెఫ్ట్ సైడ్ ఉందిగా, ముందు రాగానే ఆ లెఫ్ట్ సైడ్కి వెళ్ళి రోడ్ ఉంది కదా లోపలికి, ఆ రోడ్ నుంచి ఆ బొందల గడ్డ నుంచి మన ఇప్పుడు రూమ్ రెంట్ కొంటుంటా అవును చిలకనార్ల వెనక మోరీ కాలువ అక్కడ సైడ్ లోకి వెళ్ళి వచ్చేసినాం. ఆ రోజు బుందల్లోకి వెళ్ళి వచ్చినాం, బుందల గడ్డలోకి వెళ్ళి లైట్లు ఉన్నాయి. కాకపోతే ఏం కాలేదు ఆ రోజు. కొందరు పిల్లికన్లు ఉంటే వీళ్ళకు అది కనిపిస్తుంది ఇది కనిపిస్తుంది, కానీ ఆ రోజు నైట్ 1:12 అంటే 1 గంటల సినిమా చూసిండు, 2 అయింది ఇంటికి వచ్చేసరికి 1:30 టైంలో. కానీ నిజం చెప్పాలంటే 2008 ఆ ప్రాంతంలో ఉప్పల్ 2008 కాదు 2005లో పెళ్ళి అయిందబ్బా. లేదన్నా మనము ఎక్కువ ఎంటర్టైన్మెంట్ చేసి మన 2008 నేను వచ్చింది. నువ్వు వచ్చింది ఎప్పుడు 2008 కాదు, అది 2002 2003 ఈసీఎల్. నేను 2003 అంటే 2003 అన్న 2002 2003 నేను చిలకనారు ఉప్పల్రా హోటల్ పనిచేయడానికి పోయినా. చిలకనాడు నా జీతం 30 రూపాయలు ఏమన్నా 30 రూపాయలు నాది.